హాయ్ మిత్రులారా! ఇవాళ నేను ఓవరాల్‌గా ఒక 1800 ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది. బట్ ఇవాళ నేను కొంచెం ఆహ్, ఎమోషన్స్ అనేవి కొంచెం ప్లే చేశా ఇవాళ. ఎమోషన్స్ ప్లే చేసి నేను మైనస్‌లో కూడా వెళ్ళాను. మైనస్ ఒక 600 1600 అంతవరకెళ్ళి ఓవరాల్‌గా మళ్ళీ ఒక 1800 ప్రాఫిట్ అనేది బుక్ చేయడం జరిగింది. ముందు నేను సెన్సెక్స్‌లో ఆప్షన్ సెల్లింగ్ చేశాను. బేరిష్ వ్యూలో కాల్ని సెల్ చేశాను. అది స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ చూస్తున్నారు కదా! రూ. 1800. ఈ ట్రేడ్ అనేది నేను చాలా పీస్‌ఫుల్‌గా ట్రేడ్ చేశాను. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ టైమ్ డీకే ఉంటది. ప్లస్ కొంచెం మన వైపు మూవ్ అవ్వకపోయినా అక్కడక్కడే తిరిగితే ప్రాఫిట్‌లోనే క్లోజ్ అవుతాం అనే ఫస్ట్ ట్రేడ్ కదా! సెల్లింగ్‌లో అనేసి కొంచెం కూల్‌గానే ఉన్నాను. ఎప్పుడైతే ఇది మనకి స్టాప్ లాస్ కొట్టేసిందో అప్పటి నుంచి ఎమోషన్స్ ప్లే చేసాయి అక్కడి నుంచి. అప్పటి నుంచి మీరు చూపిస్తాను ఇప్పుడు నేను చేసిన ట్రేడ్‌లనేవి. ఇక్కడ స్టాప్ లాస్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ నేను అక్కడ అది ఎక్స్‌ప్లెయిన్ చేశానుగా, బట్ అవి డిలీట్ చేసి ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఇది. చూడండి స్టాప్ లాస్ ఎలా కొట్టిందో. ఓకే. స్టాప్ లాస్ కొట్టింది. ఈ పైన ఉన్నటువంటి రూ. 56 హెడ్జింగ్ పర్పస్. నెక్స్ట్ నేను సెన్సెక్స్‌లో ట్రేడ్ చేశాను. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సెన్సెక్స్. ఓకే. ఓకే. సెన్సెక్స్‌లో నేను ఇందులోని ఈ స్ట్రైక్‌లో 2 సార్లు ఎంటర్ అయ్యాను. ఓకే. ఫస్ట్ టైమ్ ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. తెలుసు కదా! మీ అందరికీ మనం స్కాల్పింగ్ టైప్ ఉంటదంతా అనేసి. ఆహ్, ఈఎంఐస్ బేస్డ్ మనం ఎంట్రీస్ తీసుకున్నాం. ఇక్కడ ఎంటర్ అయ్యాను. సింగిల్ లాట్ ఈ ట్రేడ్‌లో సింగిల్ లాట్‌లో మనం ఒక 1500 ఆ రేంజ్‌లో నేను ప్రాఫిట్ బుక్ చేశాను. 1500 అంటే ఓవరాల్‌గా మనకి డీసెంట్‌గా 1100 ప్రాఫిట్ అకౌంట్ క్లోజ్‌లో 1100 ప్రాఫిట్‌లో క్లోజ్ చేసాం ఇప్పటి వరకు. ఓకే. నెక్స్ట్ ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. ఇందులోనే ఈ స్ట్రైక్స్‌లోనే అది ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఉంది. ఓకే. ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఓకే. ఈ ప్రైస్‌లో ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది కొట్టింది. ఓకే. డీసెంట్‌గా అంటే ఎలాగో మనం ప్రాఫిట్‌లోనే ఉన్నాం కదా! పోతే ఉంది ఏముండదు వచ్చిన ప్రాఫిట్ పోద్దనేసి ఇక్కడ మనకి స్టాప్ లాస్ కొట్టడంతో మనకు ఓవరాల్‌గా న్యూట్రల్‌లోకి వస్తాం. ఒక 100 300, 400 లాభంలో ఉన్నాం ఇప్పటి వరకు. ఓకే. అయిపోయింది కదా! నెక్స్ట్ నేను మళ్ళీ బ్యాంక్ నిఫ్టీకెళ్ళాను నెక్స్ట్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో నేను రూల్స్ అండ్ ఇవన్నీ పాటించాలా ఇక్కడ. ఓకే. ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఈ క్యాండిల్‌లో ఎంట్రీ చేశా. ఎందుకంటే మనం ఈఎంఐస్ పైన క్లోజ్ అయ్యి మార్కెట్ ఒక పుల్ బ్యాక్ వచ్చింది ఈ క్యాండిల్‌లో. ఇక్కడ నుంచి ఈఎంఐని సపోర్ట్ కింద తీసుకొని మార్కెట్ పైకెళ్తాను ఇంటెన్షన్‌తో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ కొంచెం 3 లాట్లు ప్లే చేశాను. ఓకే. 3 లాట్లతో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేశాను. మనకి ఇక్కడ నేను స్టాప్ లాస్ కూడా పెట్టాను. ఇక్కడ ఈ రౌండ్ ఇక్కడ ఏరియాలో స్టాప్ లాస్ పెడితే అది సడన్ స్పైక్ వల్ల స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవ్వల. ఓకే. స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకపోతే నేను స్టాప్ లాస్‌ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మాన్యుయల్‌గా మార్కెట్ ఆర్డర్‌కి ఆహ్, ఎగ్జిక్యూట్ చేశాను. నాకు ఓవరాల్‌గా ఇప్పటికి 1600 లాస్ అయింది ఇప్పటికి. ఓకే. కరెక్ట్‌గా 1600 మన పాతిక ఇయన్నీ ప్లస్ మైనస్‌లు పోగా 1600 మైనస్‌లో క్లోజ్ అయింది ఇప్పటికి. ఓకే. ఇక్కడ ఎప్పుడైతే మనకి సీఈ సైడ్ స్టాప్ లాస్ కొట్టిందో వెంటనే ఇమ్మీడియేట్‌గా పీఈకెళ్ళిపోయా. ఇక్కడ కూడా సేమ్ పీఈకెళ్ళిపోయా వెంటనే. బట్ ఇలా ఇప్పుడు ప్లే చేయకూడదు. బట్ మనం ఇవాళ చెప్పాను కదా! స్టార్టింగ్‌లోనే ఎమోషన్స్ అనేవి ప్లే చేసాయి ఇవాళ అనేసి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక లాట్‌తో ఈ క్యాండిల్‌లో ఏసా. ఈఎంఐ పైన క్లోజ్ అయింది. సపోర్ట్ తీసుకొని పైకి లేచింది. ఈ క్యాండిల్‌లో ఇంకో 2 లాట్లు యాడ్ చేశాను. ఇంకా 2 లాట్స్ మొత్తం 3 లాట్స్ అయ్యాయి. ఓకే. 3 లాట్స్ అయిన వెంటనే మనకి ఇక్కడ కరెక్ట్‌గా నేను టార్గెట్ పెట్టాను ఇక్కడ. కరెక్ట్‌గా ఇక్కడ టార్గెట్ మనకి ఇక్కడ 8.5 దగ్గర 9.5 దగ్గర టార్గెట్ పెడితే కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందిగా రూ. 1800 ప్రాఫిట్ అనేది క్లోజ్ అయింది ఇవాళ. ఎందుకంటే ఇందులోనే మనకి అరౌండ్ 3 లాట్స్‌తో ప్లే చేస్తే మనకి 3700 వచ్చింది. అంటే పాత 1600, 1500, 1700 సంథింగ్ ఈ రెండో మైనస్ పోగా 1800 ప్రాఫిట్‌లో క్లోజ్ చేసాం. అది డే ఫర్ ద ఎండ్. ఎండ్ ఫర్ ద డే ఏదోటి. ఓవరాల్‌గా మనం 1800 ప్రాఫిట్‌లో అయితే క్లోజ్ చేసాం. బట్ ఇలాంటి రివెంజ్ ట్రేడింగ్ చేయకూడదు. బట్ నేను చేశాను ఇవాళ. చేసినా సరే ఎమోషన్స్ కూడా ఇవాళ కొంచెం మనం ప్రాఫిట్‌లోనే క్లోజ్ చేసి యాక్చువల్లీ ఎమోషన్స్ ప్లే చేస్తే అస్సలు ప్రాఫిట్‌లో ఉండడం కొంచెం కష్టం. ఎందుకంటే ఆ టెన్షన్‌లో ఎమోషన్స్‌లో ఏం చేస్తామో తెలీదు. ఒక లాట్‌కి 2 లాట్లు ఏస్తాం, 2 లాట్‌కి 4 లాట్లు ఏస్తాం, 4కి 5 ఏస్తాం. పెంచుకుంటూ పోతే ఎక్కడ పడితే ఎంటర్ అయిపోతాం, ఎక్కడ పడితే ఎగ్జిట్ అవుతుంటాం. అలా నేను చాలా ట్రేడ్‌లు చేశాను. అలా నేను చాలా రోజులు లాస్‌లోనే క్లోజ్ అయ్యాను. ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే నేను లాస్ నుంచి కవర్ అవుతూ ప్రాఫిట్‌లోకి వస్తున్నాను. ప్రెజెంట్ ఈ మంత్ నేనైతే లాస్‌లో క్లోజ్ అవ్వలేదు. ఓకే. ఈ మంత్ అయితే నేను లాస్‌లో క్లోజ్ అవ్వలేదు. ప్రాఫిట్‌లోనే క్లోజ్ అవుతున్నాను. ఇంకా రేపుంది. రేపు తర్వాత చూడాలి. హ్మ్. క్లోజ్ అనేది ప్రాఫిట్‌లో క్లోజ్ అవుతామా, లాస్‌లో క్లోజ్ అవుతామా అనేది. ఓకే. ఫస్ట్ నేను లైవ్ రికార్డ్ చేశాను. ఇవన్నీ రికార్డ్ చేయలేకపోయాను. అవి ప్లే చేస్తాను.